సార్, దేవా సార్ ఇక్కడే ఉంటే అందరికీ కొత్త ఉత్సాహం వచ్చేది. కానీ పార్వతి కూడా ఈ కంపెనీని హ్యాండిల్ చేయగలదు. తను చెప్పిన చిట్కాల వల్లే కట్టంనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ పెట్టారు. అది 25,000 కోట్ల టర్నోవర్కు వెళ్ళింది. ఒక సాధారణమైన మహిళ ఎంత శక్తివంతమైనదోనని ఆ కంపెనీ ఎదుగుదలతో తెలిసిపోయింది. ఆ కంపెనీని మూసేశారు కదా శేఖర్. పర్సనల్ విషయాలకి బిజినెస్లకి ముడిపెట్టడం వల్ల అలా జరిగింది సార్. నేనైతే ఇందులో పెట్టుబడి పెట్టలేను శేఖర్. నష్టాల్ని భరించే శక్తి లేదు. నష్టం రానివ్వం సార్. ప్లీజ్ మమ్మల్ని నమ్మండి సార్. ఒప్పుకోండి సార్. ఈ కంపెనీ టర్నోవర్ మొదటి నెలలోనే చూపించకపోతే 5 కోట్లు మేమే కడతాం సార్. శేఖరన్నా? అవునమ్మా, దేవా సార్ మాట నిలబెట్టుకుందాం. నా దేవుడి పెద్ద బాబు గారి కోసం ఎంత కష్టమైనా పడతాను సార్. ఆయన ఈడ లేరు, కానీ నన్ను వేసే ప్రతి అడుగులో ఆయనే ఉంటారు. నా మాట తీరు చూస్తే సేత్తాదో లేదో అని మీకు అనుమానం రావచ్చు, కానీ సాధిస్తాను సార్. నిన్ను తక్కువ చేసి చూడాలని కాదమ్మా, నా భయం నాకుంది. వర్కర్స్ కూడా జీతాలు ఇచ్చుకోలేని స్థితిలో ఉన్నాను. వీళ్ళకి నేను చెప్పుకుంటాను సార్. అన్నలారా, అక్కలారా, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ కంపెనీ నడవాలా? మీరు మాతో పాటు కష్టపడితే అనుకున్నది సాధిస్తాం. మీ జీతం వస్తుందని నమ్మండి. మీరు జీతం ఇవ్వకపోతే మా కుటుంబం పస్తులుంటుంది మేడం. మీకు నమ్మకం లేకపోతే వేరే ఎక్కడికైనా వెళ్ళి పని చూసుకోండి. పార్వతిని నమ్మితే ఇక్కడే ఉండండి. క్షమించండి సార్, రండ్రా పోదాం. శేఖరన్నా, నాన్న నువ్వు ఇద్దరు ఉన్నా సరే మన ఒంట్లో ఎంత రక్తం ఉందో అంత కష్టపడదాం. రా అన్నా. రేయ్, భర్తకిచ్చిన మాట కోసం ఒక ఆడ కూతురు అంత కష్టపడుతుందంటే మనమెందుకు సాయం చేయకూడదురా? రండ్రా. అమ్మా పార్వతి, మేం కూడా మీతో పాటే కలిసి పనిచేస్తామమ్మా. అవునమ్మా. అవునమ్మా. నీ పట్టుదలకి ఇంతమంది తోడున్నారమ్మా. నేను నిన్ను తక్కువ అంచనా వేశాననుకోకు. నా భయం నాకుంది. నీకు భగవంతుడు కూడా సాయం చేస్తాడు. సార్, ఎక్కడ సంతకం పెట్టమంటారు? నేను పెట్టుబడి వెనక్కి తీసుకోవటం లేదు. మీతో పాటు నేను కూడా కష్టపడతాను. అందరూ మీతో పాటు పనిచేస్తామమ్మా. వస్తామమ్మా. పదమ్మా. మీరు ఎవ్వరు నాకు కనిపించట్లేదమ్మా. పెద్ద బాబు, మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునే పెద్ద కొడుకు నువ్వే అనుకున్నాను. మేము నిన్ను ఇలా చూడాల్సి వస్తుంది అనుకోలేదు. చూపు లేకపోతే ప్రతి క్షణం నరకంగా ఉంటుంది, దారుణంగా ఉంటుంది. నువ్వెలా ఉంటావో ఏంటో. కంపెనీ ఓపెనింగ్ రోజు తీసిన ఫోటోలు, వీడియోలు స్వీట్ మెమరీస్ గా ఉండిపోతాయి అనుకున్నాం. కానీ బావకిలా జరగడం ఎప్పటికీ పీడకలగానే ఉంటుంది మహి. ప్రమాదం జరిగి దెబ్బలు తగిలితే తట్టుకోగలరు, కానీ కంటి చూపు కోల్పోతే పార్వతిని ఎలా ఉందో, ఎన్ని కష్టాలు పడుతుందని బ్రో వర్రీ అవుతుంటాడు.
చిన్నబాబు, డాడ్, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొస్తారా? వెళ్తాను డాడీ. బ్రో దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. పదమహి. ఆ. ఏం చీకటిగా ఉంది. చిన్నబాబు, లైట్ ఆన్ చేయి. అఖిల, మామ్, చీకట్లో కూర్చున్నావేంటి? అఖిల, పెదబాబు జీవితమే చీకటైపోయిందండి. ఇక ఇంట్లో వెలుగున్నా ఎవరికి సంతోషం ఉంటుందండి? మహారాజులా ఉండేవాడు, ఈరోజు ఎలా అయిపోయాడు? తలుచుకుంటుంటేనే గుండె ముక్కలైపోతోంది. ఆంటీ చూడవే, నీ వల్లే ఇల్లంతా స్టోర్ రూమ్ లా అయిపోయింది. అందరూ డల్ అయిపోయారు. నువ్వేసిన ప్లాన్ ఒకటి, జరిగింది ఇంకొకటి. బా, అనవసరంగా జాలిపడి అడ్డంగా దొరికిపోవద్దాంటీ. అనుమానం రాకుండా అందరితో ఉందాం పదా. నీది గుండె కాదే బండ. సరే ఆప్తావా, ఏదో ఒకటి చేద్దాంరా. నా కొడుకు జీవితాన్ని చీకటి చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. చిన్నబాబు, మామ్, వాళ్ళెవరో కనుక్కో. వాళ్ళు వెలుగుని చూడకూడదు. వాళ్ళెవరో కాదు మామ్, వీళ్ళు అలా చేసుంటారు. ప్రతిసారి మమ్మల్ని నిందించండి. అసలు దేవాని ఈ ఇంట్లో నుండి తీసుకెళ్లడానికి కారణం పార్వతే కదా. అవునక్క, పెదబాబు ఈ ఇంట్లో ఉండుంటే ఎంత బాగుండేవాడు. ఇలా జరగనిస్తావా? పెదబాబు పరిస్థితి దయనీయంగా ఉందని ఎవరూ జాలి పడకూడదు అంటే పెదబాబుని ఇంటికి తీసుకురావాలి. అఖిల, అవునండి, పెద్దబాబు ఇక్కడే ఉండాలి. ఈ ప్రపంచాన్ని చూడలేను అన్న ఆలోచన రాకుండా చూసుకోవాలి. చూసుకుంటాను, కనుపాపలా చూసుకుంటాను. రమ్మనగానే పెదబాబు వస్తాడా అక్క? ఆ పార్వతి వెంట వెళ్ళినవాడు వస్తాడో రాడో అని అనుమానం ఆంటీ. నేను తీసుకొస్తాను. ఏం చెయ్యాలన్నా అది చేస్తాను. ఎవ్వరికీ అభ్యంతరం లేదాంటీ. కొంతమంది మనసులు గాయపడతాయేమోనని డౌట్గా ఉందాంటీ. మేమైతే పెదబాబుని కంటికి రెప్పలా చూసుకోవాలని ఇందాక గదిలో కూడా మాట్లాడుకున్నామక్క. మామ్, మీరు ఇక్కడే ఉండండి, డాక్టర్తో మేం మాట్లాడతాం. డిశ్చార్జ్ చేస్తే పెదబాబు ఈ ఇంట్లోకి రావాలి. చిన్నబాబు, పెదబాబు కండిషన్ ఎలా ఉందో కనుక్కోండి. ఎవరేం కండిషన్స్ పెట్టినా ఒప్పుకుంటామని చెప్పండి. బయలుదేరండి. ఇలా ఆలోచిస్తే లాభం లేదు నీలమ్మా. పైగా మనం ఆలోచించే తలకాయలు తెగిపడేలా ఉన్నాయి. చేసిన పాపాలు చెబితే పోతాయంటారు. మనం అఖిలక్క వాళ్ళకి చెప్పకపోయినా ఇంకెవరు చెప్పినా మన ప్రాణాలు పోతాయి. ఆ కిరాయి వెధవలు పారిపోయారో లేదో కరెక్ట్ గా కనుక్కోవాల్సిందే. ఇప్పుడు నువ్వు నోరు ముయ్యకపోతే కుట్టేస్తానంటీ.
నీ వల్లే మనం దొరికిపోయేలా ఉన్నాం. నేను ఆలోచించేది వాళ్ళ గురించి కాదు చిపురు. మరి దేని గురించి? అఖిలాంటి దేవాని ఇంట్లోకి తీసుకొస్తానంది. ఇంటికి తీసుకొస్తే నీకేంటి ప్రాబ్లం? దేవాని ఇంట్లోకి తీసుకొస్తే పార్వతి ఈ ఇంట్లోకి అడుగు పెడుతుందంటీ. అది దూరం అయ్యాకే దేవ వస్తే బాగుంటుంది. నువ్వు ఆ లెక్కలు వేసి పళ్ళు కొరుకోకు నీలమ్మా. పార్వతి లేకుండా దేవా ఉండడు. ఆంటీ దాన్ని ఇంట్లోకి రానిస్తే మాత్రం సెసే మీరా ఒప్పుకోను. నువ్వు నో అంటే గూబ గుయ్యమనేలా కొడతారు. ఇప్పటికే కొట్టించుకుని చెంపలెలా వాచిపోయాయో చూడు. గ్యాప్ లేకుండా తన్నించుకునే ఓపిక నాకు లేదమ్మా. నేనైతే అబ్జెక్షన్ చెప్పను. నువ్వే అఖిలక్కతో చెప్పుకో. చెప్పనాంటీ. చెప్పకుండానే నేను చెయ్యాలనుకున్నది చేస్తాను. మళ్ళీ ఏం చేస్తావు? అది ఈ ఇంట్లోకి రాకుండా ఈ ఇంట్లో వాళ్ళనే బయటపడేలా చేస్తానాంటీ. ఏది నీ ఫేస్ ఒకసారి టర్నింగ్ ఇచ్చుకో. ఈ కుటుంబం రోడ్డు మీద పడ్డామంటే కాలే. కలలు నిజం చేసుకోవడం నాకు అలవాటే ఆంటీ. ఆంటీ నాకిచ్చిన మాటని నిలబెట్టుకోలేనప్పుడు నేను ఎలాగైనా విజృంభిస్తాను. వాళ్ళు బయటపడితే నేను కూడా అనాథనైపోతానే. నువ్వు నా మనిషివాంటీ. నీకొచ్చే నష్టం ఏమీ లేదు. రేపు దేవ ఒక్కడే ఇంట్లోకొస్తాడా, లేకపోతే పార్వతి వెనకాలే అడుగులేస్తాడా చూడాలాంటీ. దాన్ని బట్టి డిసైడ్ చేయాలనుకుంటున్నావా? ఏ భగవంతుడా, పార్వతి ఇంట్లోకి రాకుండా చూడు స్వామి ప్లీజ్. ప్రమాదం జరిగినప్పటి నుంచి పెద్దబాబు గారు ఏం తినలేదు, ఆకలని కూడా చెప్పలేదు. అంత ఘోరం జరిగినాక ఏం చెప్పాలనుకున్న బాధే ఉంటది. హలో, నేను శేఖర్ని మాట్లాడుతున్నానమ్మా. ఇంటికొచ్చావా? వచ్చానన్నా. ఇటు నుంచి హాస్పిటల్కి పోతున్నాను. కంపెనీలో పనాగకుండా చూడన్నా. నువ్వేం కంగారు పడకమ్మా. కంపెనీ పనులు నేను చూసుకుంటాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరమ్మా. అట్టకే అన్నా, ఉంటాను. పెద్దబాబు గారు మార్చుకునికి సొక్కైనా తీసుకోవాలా? గుండెల్లేని సొక్క, ఈ సొక్కనే పొద్దున పెద్దబాబు గారు ముద్దుకుమ్మా, చేతుల కంటే నా గోరింటాకు అందాన్ని చూసుకుంటుందా? శ్రీవారెట్టిన గోరింటాకు ఎంత ఎర్రగా ఉన్నదో చూడాలి కదా. నువ్వు చేతులు చూస్తుండు, నేను నిన్ను చూస్తుంటాను. తెల్లారిపోనా శ్రీవారు? మీరు నాను ఒకరినొకరు చూస్తా ఉంటే కంపెనీ కాడికి ఎప్పుడు పోవాలా? కంపెనీకి వెళ్ళి అమ్మతో ఓపెనింగ్ జరిపించాక అక్కడి నుంచి ఇద్దరమే తిరిగొత్తాం. వస్తూ వస్తూ పూల బజార్కి వెళ్దాం. పూల బజార్కి ఎందుకు? ఈ రోజు రాత్రి నా పార్వతికి పూల అభిషేకం చేయాలనుకుంటున్నాను. ఈ సీజన్ లో ఎన్ని రకాల పూలుంటే అన్ని రకాల పూలు తీసుకొచ్చి అవుట్ హౌస్ మొత్తం నింపేయాలని ఫిక్స్ అయ్యాను. పువ్వులని ఇంట్లో పెడితే మనం ఎక్కడ పడుకుంటాం? ఆ పూలలోనే మునిగిపోయి ఉంటాం. గాలి ఆడదు కదా శ్రీవారు. ఊపిరి నేనందిస్తాను కదా. ఎట్టా? ఎట్టా అంటే
వద్దు, ఇదేదో పూలు అట్టుకొచ్చాక సిద్ధం గాని బేగ్గా రెడీ అవ్వండి. వెళ్ళి సొక్క వేసుకోండి. కరెక్ట్ టైంలోనే కత్తిరిస్తావు పార్వతి. పరిగెత్తమని పట్టుకొని పల్కరించినట్టు ఆ! హలో మేడం, ఏంటి సారు? ఈ షర్ట్ కు ఒక్క బటన్ కూడా లేదు. అదేంటి? వింతగా చూస్తావు ఏంటి పార్వతి? సరిగ్గా చూడు. ఒక్కటంటే ఒక్క గుండి కూడా లేకుండా ఉన్నదంటే ఓహో, త్వరగా కాని పార్వతి. ఇది తమరి పని. అరే నేనేం చేస్తా? అదిగో అక్కడ గుండెలు కూడా పక్కన పెట్టారు. సరే సరే కనిపెట్టేశావు కదా. ఇప్పుడు నేను ఈ షర్ట్ వేసుకుంటాను, నువ్వు చకచకా బటన్స్ కొట్టేసి. ఏం అక్కర్లేదు. అరే, ఇవాళ ఈ సొక్క అరే. అక్కర్లేదు కానీ వదలండి. పార్వతి ఏ, పార్వతి ఈ సొక్క వేసుకోండి. హే పార్వతి పార్వతి, నేను ఆ షర్ట్ వేసుకుంటాను, నువ్వు బటన్స్ కుట్టొచ్చు కదా ప్లీజ్ పార్వతి. తమరికి పని లేనట్టుగా చెప్తున్నారే. వేసుకోండి పా- వేసుకోండి, బేగా రెడీ అవ్వండి. ఆ అరే పెద్దబాబు గారు వదలండి, వదలండి. అరే అరే వదలండి. నన్ను సూతూనే ఉంటానని చెప్పినారు కదా పెద్దబాబు గారు. ఇప్పుడు సూపు పోనాదని బాధపడొద్దు. మీరు చూస్తారు, మీరు మళ్ళీ నాకు గోరింటాకెడతారు. పార్వతి, అమ్మగారు, అమ్మగారు, మీరు హౌస్ లోకి వచ్చినారా? కేక్ వేస్తే నేనే వచ్చేదాన్ని కదా అమ్మగారు. నా నోటి నుంచి నీ పేరు వస్తే అందరూ ఆశ్చర్యపోయే రోజులివి. గట్టిగా పిలుద్దాము అంటే మాట గొంతు దాటి రావడానికి కూడా ఇబ్బంది పడుతోంది. పెదబాబుకొచ్చిన పరిస్థితిని కళ్ళారా చూసినందుకే మాట రావట్లేదేమో అనుకుని ఇక్కడికి నేనే వచ్చాను. నువ్వెక్కడికి వెళ్తున్నా? ఆసుపత్రికి పోతున్నాను అమ్మగారు. పెద్దబాబు గారికి ఆకలిస్తుందేమోనని అన్నం కూర పెరగట్టుకెళ్తున్నాను. స్నానం చేయకున్నా సొక్క అయినా మారిస్తే బాగుంటుందని ఒక సొక్క ఎట్టుకున్నాను. అమ్మగారు, మీకేమైనా హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేసినారా? లేదు, హాస్పిటల్ విషయాలు చెప్పడానికి రాలేదు పార్వతి. పెద్దబాబుకు కావాల్సినవి సంచిలో పెట్టుకుని వెళ్తున్నావు కదా, అలాగే నాకు కావాల్సింది కూడా నువ్విస్తావేమోనని అడగడానికి వచ్చాను.